వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో ఇడ్లీకి వేసుకునే కారం పొడి ఎలా చేయాలి అని చెప్పి తెలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీలకు మనము రెగ్యులర్గా చట్నీ సాంబార్ వేసుకొని తింటూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఈ కారపొడి ఇడ్లీలకే కాదండి, దోశలకు కూడా చాలా బాగుంటుంది. దోశలోకి తినచ్చు, లేదు దోశను వేయించుకునేటప్పుడు పైన వేసుకొని కూడా తినచ్చును. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక అందులోకి 3 టీ స్పూన్లు వేరుశనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేరుశనగ గింజలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నందు వలన లోపల వరకు గింజ బాగా వేగుతుందండి. చూడండి ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుని ఇందులోకి 3 టీ స్పూన్ల శనగపప్పు వేసి శనగపప్పును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి శనగపప్పును లో ఫ్లేమ్లో వేయించుతుంటే లైట్గా కలర్ మారుతూ వస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి పప్పు నుంచి. ఇప్పుడు శనగపప్పు కూడా వేగిపోయినాయండి. ఈ శనగపప్పును కూడా పక్కకు తీసుకుని ఇందులోకి 3 టీ స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. అన్ని పప్పులు అన్నిటినీ కూడా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా అన్నీ సపరేట్గానే వేయించుకోవాలండి. అన్ని పప్పులన్నీ కలిపి ఒకసారిగా వేయించితే మనకు శనగపప్పు ముందుగా వేగిపోతుంది, ఉద్దిపప్పు నిదానంగా వేగుతుంది, వేరుశనగ గింజలు ఇంకా ఎక్కువ నిదానంగా వేగుతాయి. కాబట్టి ఇలా సపరేట్గా వేయించి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉద్దిపప్పు కూడా బాగా వేగిపోయిందండి. దీన్ని తీసి పక్కకు పెట్టుకొని ఇందులోకి ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. చూడండి మనము వేసిన నెయ్యినంతా కూడా ఈ ఎండుమిరపకాయలు అబ్జార్బ్ చేసి వేగుతున్నాయి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చండి, కానీ ఇక్కడ నాకు అయితే నెయ్యి సరిపోయింది. వేసిన నెయ్యి అంతా కూడా అబ్జార్బ్ చేసేసాయి మిరపకాయలు. ఇప్పుడు పాన్ ఖాళీగా ఉంది కదండి, ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఈ వెల్లుల్లికంతా కూడా పొట్టు తీసి వేయించుకోవాలండి, లేదంటే వెల్లుల్లి పేలుతుంది. అందుకని పొట్టు తీసి వేయించుకుంటే సేఫ్ అండి. ఇప్పుడు వెల్లుల్లి వేగినాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకొని ఇవి వేగినాక ఇందులోకి 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ధనియాలు రంగు మారేంత వరకు వేయించుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఈ చింతపండును కూడా వేయించుకున్నాక కొద్దిగా ఒక చిటికడి ఇంగువ, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. కరివేపాకు వేయించుకున్నాక ఇందులో 3 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఇప్పుడు అన్నీ బాగా వేయించుకొని నువ్వులు చిటపటమనేంత వరకు వేయించుకోవాలండి. ఇలా నువ్వులు చిటపటమనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వాటిని అన్నింటినీ బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చివరగా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చింతపండు, ఇంగువ, కరివేపాకు ఇవన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలండి. చూడండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఉద్దిపప్పు, శనగపప్పు, వేరుశనగ గింజలు కూడా వేసుకొని అలాగే 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంతేనండి, ఇడ్లీ కారం రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి వేడి ఇడ్లీలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పొడి వేసుకొని తిన్నారంటే చట్నీ సాంబార్లు ఏమాత్రం అవసరం లేదండి, అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.